రాజకీయాలు బంద్ చేసి తెలంగాణకి ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుకుంటారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్లు వస్తుంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుంది, వణుకొస్తుంది. ఏం చేయాలి? సెట్ బయట పెట్టి కేసీఆర్ గారిని పిలవాలి, గంతే తప్ప ఏం లేదు. దీనివల్ల రేవంత్ రెడ్డికి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు, అంతే, ఏం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. 60 రేవంత్ రెడ్డి ఓటు అంటే 60 రేవంత్ రెడ్డి ఓటు అంటే 60 రేవంత్ రెడ్డి ఓటు అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చింతమడక కానీ చింతమడక కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన కేసీఆర్ ని జైల్లో పెడతా అన్న రేవంత్ సంగతి ఏం జరుగుతుంది రేపు? తెలంగాణకు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి, దొంగరెడ్డి ఆనాడు ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే ఆంధ్ర నాయకుల బూట్లు నాకిన, సంకలు నాకిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తేస్తూ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన బాపు కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు. బురద గుంటల రేవంత్ రెడ్డి అనేటోడు కూరుకుపోవడం ఖాయం. ఈ అగ్గితోటి గోక్కున్న బిడ్డ రేవంత్ రెడ్డి మొన్ననేమో కేటీఆర్ గారిని, నిన్ననేమో మా హరీష్ అన్నను, తర్వాత సంతన్నను, ఇవాళనేమో కేసీఆర్ గారిని. అసలు తెలంగాణకు నీకేం సంబంధం రా రెడ్డి, రేవంత్ రెడ్డి? అసలు తెలంగాణ తెచ్చినవా? తెలంగాణ అసలు ఆనవాళ్లు చెరిపేస్తా అని ఆనాడు అధికారంలోకి వచ్చి ప్రగతి భవన్ లా కేసీఆర్ గారి నేమ్ ప్లేట్ కు పెండరుద్దినావు. ఈనాడు నందిన్ నగర్ లా కేసీఆర్ గారి ఇంటికి నోటీసులు పెట్టినావు. తెలంగాణలో రేపు రాబోయే రోజులల్లా చరిత్రహీనుడుగా మిగిలిపోతావు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నైచల్తా బిడ్డ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి సైనికులం అందరం వచ్చినాం, అగ్గితోటి గోక్కున్నావు, బుగ్గైపోతావు రేవంత్ రెడ్డి, చరిత్రహీనుడుగా అవుతావు రేవంత్ రెడ్డి.